గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సక్సెస్ఫుల్ టోర్నీలో అనూహ్య ఓటమి, అసలు ఊహించని పరాజయం. మ్యాచ్ మొత్తం మన చేతుల్లోనే ఉందనుకున్నాం. సెహ్వాగ్ మెరుపులతో స్టేడియం హోరెత్తింది. సచిన్ సెంచరీతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కీలక హాఫ్ సెంచరీతో గంభీర్ రెచ్చిపోయాడు. నాగ్పూర్లో మన టాప్ ఆర్డర్ నెక్స్ట్ లెవెల్ ఆటతో సఫారీలకు చుక్కలు చూపించారు. ఇక విజయమే ఆలస్యం అయిందనుకున్న సమయంలో మన జట్టుకు ఏదో శాపం తగిలినట్టు అనూహ్యంగా డీలా పడ్డారు. 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 267 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన భారత జట్టు ఓటమిని బహుశా ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇదే మ్యాచ్, ఈ టోర్నీలో టీమిండియాకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది, ఈ ఓటమి తర్వాత టీమిండియా ఎలా కంబ్యాక్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్. మొదటి బ్యాటింగ్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ ను సెహ్వాగ్ ధాటిగా ఆరంభించారు. తొలి బంతికి బౌండరీ బాది తన స్టైల్లో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మరో ఎండ్లో సచిన్ కూడా బ్యాట్ జులిపించడంతో స్కోర్ కార్డ్ శరవేగంగా ముందుకెళ్లింది. పవర్ ప్లేలో ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్ చెలరేగి ఆడడంతో తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా ఓపెనర్లు తన విధ్వంసాన్ని కొనసాగించారు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించి అలవొక్కగా ఆడేశారు. ఈ క్రమంలో మొదట సెహ్వాగ్, ఆ తర్వాత సచిన్ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా సెహ్వాగ్ కంటే సచిన్ వేగంగా పరుగులు చేయడం గమనించాల్సిన విషయం. దీంతో ఇండియా తొలి 15 ఓవర్లలో 130 పరుగులకు పైగా స్కోర్ చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని డూప్లెసిస్ విడగొట్టాడు. 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెహ్వాగ్ ను బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించాడు. ఈ దశలో గంభీర్ తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. గంభీర్ ఆచితూచి ఆడిన సచిన్ మాత్రం తన జోరు కొనసాగించారు. క్రీజ్ లో సెట్ కావడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. అప్పటి వరకు స్లోగా ఆడిన గంభీర్ కూడా వేగాన్ని పెంచడంతో సఫారీ బౌలర్లను వీరిద్దరి జోడీ ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో సచిన్ 92 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గంభీర్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 267 పరుగులు చేసింది. 15 ఏళ్ల క్రితం ఇలాంటి స్కోర్ అంటే చాలా పెద్ద విషయం. చివరి 10 ఓవర్లలో ఎంత చెత్తగా ఆడి 80 పరుగులు కొట్టినా ఈజీగా 350 పరుగుల టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా ముందు ఉంచొచ్చు అనుకున్నాం. అయితే మన బ్యాడ్ లక్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇలాంటి కొలాప్స్ ఇండియన్ క్రికెట్ లో ఇప్పటి వరకు జరిగి ఉండదేమో అని ఇలా ఆడారు. క్రీజ్ లో సెట్ అయిన గంభీర్ తో పాటు సెంచరీ హీరో సచిన్ స్కోర్ పెంచే క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు. పించ్ హిట్టర్ గా వచ్చిన యూసఫ్ పఠాన్ డకౌట్ అయ్యారు. ఫామ్ లో ఉన్న యువరాజ్ సింగ్ 12 పరుగులకే పరిమితం కాగా విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరారు. ఇక 10 ఓవర్లున్న ఇష్టం వచ్చినట్టు ఆడి వికెట్ ఇచ్చేశారు. మెయిన్ బ్యాటర్స్ అవుట్ కావడంతో లోయర్ ఆర్డర్ ను సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. హర్భజన్ సింగ్ 3 పరుగులు చేస్తే జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, మునాఫ్ పటేల్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యారు. దీంతో కనీసం 300 పరుగుల మార్క్ కూడా దాటలేక అనూహ్యంగా 296 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అయింది. ఒక దశలో అత్యంత పటిష్ట స్థితిలో కనిపించిన చివర్లో ఘోరంగా ఆడి పోటీ పడి మరీ మన ప్లేయర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 29 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు చేజార్చుకుని సచిన్, సెహ్వాగ్ గంభీర్ శ్రమను వృధా చేశారు. 297 పరుగుల టార్గెట్ ను బౌలర్లు కాపాడినా మన మిడిల్ ఆర్డర్ ఘోర వైఫల్యం గురించి ప్రస్తావన వచ్చేది కాదు. కానీ చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా ఆరంభం నుంచి చాలా ప్లాన్ గా జాగ్రత్తగా ఆడింది. కెప్టెన్ స్మిత్ త్వరగా అవుట్ అయినా ఆ తర్వాత టాప్ 4లో మిగిలిన ముగ్గురు రాణించారు. హషీమా ఆమ్లా, కల్లిస్, డివిలియర్స్ హాఫ్ సెంచరీలు చేసి మ్యాచ్ ను ఇండియా నుంచి లాగేసుకున్నారు. చివర్లో మ్యాచ్ ఉత్కంఠగా మారిన పీటర్సన్, బోతా కలిసి సౌత్ ఆఫ్రికాకు విన్నింగ్ రన్స్ కొట్టారు. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియాకు పరాజయం తప్పలేదు. అసలు ఏ మ్యాచ్ లో ఓడిపోయినా పెద్దగా బాధ ఉండేది కాదు. కానీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ లో ఓడిపోవడంతో ఫ్యాన్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. 2011 వన్డే వరల్డ్ కప్ లో మన జట్టుకు ఇదే ఏకైక ఓటమి కావడం గమనించాల్సిన విషయం. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో టీమిండియా ముగించాల్సి వచ్చింది. గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉండడంతో గ్రూప్ ఏలో 3వ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ ఆడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ గనక గెలిచి ఉంటే న్యూజిలాండ్ తో క్వార్టర్ ఫైనల్స్ ఆడాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే ఈ ఓటమి ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా, సెమీఫైనల్లో పాకిస్తాన్, ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచి ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి చేసింది. సక్సెస్ఫుల్ సాగిన ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికాపై మ్యాచ్ ఓడిపోవడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆ రోజు ఇండియా ఓటమికి అసలు కారణం ఏంటో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.